వెల్కమ్ టు VD91 న్యూస్. కొత్బుల్లాపూర్ సైదరాబాద్ మున్సిపల్ కమిషనర్లో కోంపల్లి సర్కిల్ పట్టాల్యాండ్లో అక్రమ నిర్మాణ షెడ్. ఎన్నిసార్లు టౌన్ ప్లానింగ్కి కమిషనర్కి కంప్లైంట్ చేసినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పట్టించుకోకుండా ఇంతకు ముందు కంప్లైంట్ చేస్తే వర్క్ ఆపించి కొన్ని రోజులు ఆపారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా పర్మిషన్ కాపీస్ ఏమైనా ఉన్నాయని అడిగితే చూపించకుండా కోంపల్లి మున్సిపల్ అండతో అక్రమ నిర్మాణం జోరుగా కొనసాగుతున్నా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జై శ్రీరామ్ ఎంఎం జిల్లా గట్కేసర్ సర్కిల్ పోచారం 8వ డివిజన్ తెనుగుడం గ్రామంలో ఈ రోజు అనగా 12/5/2026 రోజున హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి ఉదయం 8 గంటలకు అభిషేకాలు, తర్వాత హనుమాన్ చాలీసా, మధ్యాహ్నం 12:30 అన్నదాన కార్యక్రమం మరియు సాయంత్రం స్వామివారి ఊరేగింపు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి దేవాలయ కమిటీ అధ్యక్షుడు ఊదారి దర్శన్ మరియు ఉపాధ్యక్షులు, కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు, సలహాదారులు, యువకులు, మహిళలు, చిన్నలు, పెద్దలు యొక్క కార్యక్రమంలో విజయవంతం చేయడం జరిగింది. వైభవ్ కానీ, అరుంధతి కానీ, వెంకటాపురం అందరు గ్రామస్తులు అందరికీ, గ్రామ భక్తులకు, మహాశైలకు అందరికీ
ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మేము ప్రతి సంవత్సరము ఈ హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి అభిషేకం అనంతరము అన్నదానం తర్వాత సాయంత్రం పూట ఊరేగింపు కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మాకు అందరికి సహకరించిన గ్రామ పెద్దలు, మహిళలు, యువతకు ప్రతి ఒక్కరికి కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇక్కడ ఈరోజు మన తెనుగూడెం గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి ఉదయం 8 గంటలకు అభిషేకం, తదనంతరం స్వామివారి హనుమాన్ చాలీసా, ఆ తర్వాత మధ్యాహ్న కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమాలన్నిటికీ భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమం జయప్రదం. తెనుగూడెం ప్రజలకు అందరికీ ధన్యవాదాలు. ప్రతి సంవత్సరము మనము పూర్వకాలం నుండి మన ఆంజనేయునికి హనుమాన్ జయంతి నాడు ప్రతి సంవత్సరము హనుమాన్ జయంతి నాడు అభిషేకాలు చేసి ఊరేగింపుగా చావదీసి ప్రతి సంవత్సరం తీస్తాం. అదేవిధంగా గత 5 సంవత్సరాల సంది మా యువకులంతా హుషారు చేసుకోం కాబట్టి చాలా హుషారుగా చేస్తున్నారు మా పిల్లలు ఈ సేవని. ఒకటి నేను చెప్పేది ఏంటంటే, ప్రతి హిందూ అన్నోడు ఇంట్లోనే కులం పెట్టుకోవాలి, ఇంటి బయటికి వెళ్తే హిందూ అనాలి, జై శ్రీరామ్ అనాలి. మా యుడు పిచ్చుకుంటోడు అవన్నీ సంబంధాలు ఇడిచిపెట్టు, గడప లోపటనే కులం, గడప దాటితే జై శ్రీరామ్ హిందులం, అది నేర్చుకోవాలి. ప్రతి ఒక్క హిందూ బొట్టు రమేష్ ఉన్నాడు, బొట్టు రమేష్ ఎట్లా బొట్టు పెట్టుకొని బయటికి వెళ్తాడు అట్లా బొట్టు పెట్టుకొని వెళ్ళాలి ప్రతి ఒక్కరు. బొట్టు లేకపోతే ఇటు తుర్కోడా, ఇటు కిర్చనోడా, ఏం తోడు అన్నాడు ఎట్లా గుర్తుపడతాం? ఆడపిల్లలకు కూడా బొట్టు పెట్టాలి, ఆడపిల్లలకు ఇంత తిక్లి పెడతారు. మనము హిందువులము. ఈ మధ్యలో హిందూయిజం మొత్తం నాశనం చేద్దామని ఇప్పుడు బెంగాల్లో ఏమంటారు, వచ్చిన రోమిన్ గాన్లు మన నరేంద్ర మోడీ సంపుతారట. మొత్తం ఇండియా మొత్తం ముస్లిం దేశం చేస్తారట. అందుకే మనం అందరం హిందువులం ఒక్కటుండి ప్రతి సంవత్సరం ఈ హనుమాన్ జయంతి ఎట్లా చేస్తున్నాం ఇంకా ఉత్సాహాలు ఏదే కానీ మనం ఇప్పుడు ఒక 5-6 ఏళ్ల సంది అమ్మవారిని నిలబెడుతున్నాం, దుర్గమ్మ మాతను. అది కూడా ఏది హిందూ పండుగ వచ్చినా మనం గ్రాండ్గా చేసుకోవాలని చెప్తున్నా నేను. జిల్లా పోచారం 8వ డివిజన్ నారపల్లిలో పుష్పాంజలి వెల్డింగ్ వర్క్ షాప్ వారు గత 10 సంవత్సరాల నుంచి చలివేంద్రం, అలాగే వారానికి 2 సార్లు మజ్జిగ, రస్న, ఎండల తీవ్రత ఎక్కువగా వలన బస్ స్టాప్ లో వచ్చిపోయే వారికి సుమారుగా రోజుకు 2000 మందికి సప్లై చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో శాంతి కుమార్ వాళ్ళ మిత్రులు, వాళ్ళ బృందం పాల్గొనడం జరిగింది. గత 10 సంవత్సరాల నుండి ఇదే విధంగా కార్యక్రమం చేపడుతున్నాం. హనుమాన్ జయంతి తీసుకోండి, అంబేద్కర్ జయంతి, ప్రతి కార్యక్రమం కూడా ఇదే విధంగా చేస్తున్నాం. అదేవిధంగా వేసవికాలం వచ్చిందంటే ప్రజలకు నాతో తోచినంత వరకు అందరికీ దాహం తీర్చే సొంతంగా చేస్తున్నారు. ఓన్ పుష్పాంజలి వెల్డింగ్ వర్క్ జ్ఞాపకార్థంగా మీ అబ్బాయి జ్ఞాపకార్థంగా చేస్తున్నాం. జై శ్రీరామ్. మా మిత్రుడు శాంత్ కుమార్, మేము పుష్పాంజలి వెల్డింగ్ వర్క్స్ ఎన్ఎస్ కన్స్ట్రక్షన్ నుంచి గడిచిన 8 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వేసవి కాలంలో చలివేంద్రం పెడుతున్నాం. ఇక్కడ అదేవిధంగా వారానికి ఒకసారి మజ్జిగ, లేదంటే రసన కానీ, లేదంటే నిమ్మరసం కానీ పంచుతూ ఉంటాము. సామాజిక సేవ కార్యక్రమాలు పబ్లిక్కి మాతో అయినంత వరకు తోచిన సేవ కార్యక్రమం చేద్దామనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరము గడిచిన 8 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. జై శ్రీరామ్. ఓకే, రోజుకి ఎన్ని లీటర్లు వస్తున్నారు? మేము ఒక డ్రమ్ము 220 లీటర్స్, అంటే ఎన్ని లీటర్లు ఉండొచ్చు? 210 లీటర్లు వస్తుంది. 210 లీటర్లు. సుమారు ఎంతమంది తాగుతాం? అంటే మేము గ్లాసులు లెక్కలో చూసుకుంటే 1500 గ్లాసుల వరకు అవుతుంది. 1500 గ్లాసు అంటే రోజు పెడుతున్నారా? లేదండి, వారానికి 2 సార్లు పెడతాం. రోజు చలివేంద్రం ఉంటుంది ఇక్కడ, రోజు చలివేంద్రం ఉంటుంది. వారానికి ఒకసారి 2 సార్లు ఇట్లా పంచుతాం. మజ్జిగ కానీ రసన కానీ పెడతాం. రసం కానీ రసన కానీ పంచుతూ ఉంటాం. ఓకే, ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఇడికే జాంది అక్కడ ట్రాఫిక్ ఉంటుంది. ఇడికే జాంది
శాంతికుమార్ వీళ్ళకి మేడంకి తాగరన్నా వాళ్ళు వెళ్ళండి వాళ్ళు పిలిచి బులెటిన్లో షార్ట్ బ్రేక్. నమస్తే, వెల్కమ్ టు D9 టీవీ. నేను మీ రమాదేవి. శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్, బాలాజీనగర్, కొర్రెంల పాఠశాల విద్యార్థులకు విద్యా నైపుణ్యంతో పాటు పాఠ్యేతర అంశాల కలయికతో కూడిన సంపూర్ణ విద్యను అందిస్తోంది. భాషా నైపుణ్యాలలో భాగంగా రాయడం, చదవడం, అవగాహన మరియు వ్యాకరణం, గణిత ప్రయోగశాల అంటే మ్యాథ్ ల్యాబ్ ఆధారంగా గణితాన్ని బోధించడం, సైన్స్ ప్రాజెక్టులు మరియు సైన్స్ పరికరాల ద్వారా విద్యాబోధన, స్పోకెన్ ఇంగ్లీష్ పైన ప్రత్యేక తరగతులు, కళలు మరియు క్రాఫ్ట్, డ్రాయింగ్, పెయింటింగ్ మరియు సృజనాత్మకత, శారీరక విద్య, క్రీడలు, ఆటలు మరియు ఫిట్నెస్, పాఠ్యేతర కార్యకలాపాలు అంటే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, డ్యాన్స్, రోబోటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫీల్డ్ ట్రిప్స్, అబాకస్, ఐఐటి ఒలింపియాడ్, ఎన్సిసి, టైక్వాండో మరియు యోగా. విద్యా ప్రణాళిక, సిలబస్ సిబిఎస్ఈ కరికులం,
శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల మేధోపరమైన శారీరక మరియు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారిస్తూ సంపూర్ణ విద్యను అందించడమే లక్ష్యంగా అడ్మిషన్లు జరుగుచున్నవి. క్వాలిటీ మరియు స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ గురించి సంప్రదించాల్సిన నెంబర్లు 6305605061 మరియు 9004142333. వెల్కమ్ బ్యాక్. బీసీలకు ఇంత అన్యాయం జరుగుతుంటే తీన్మార్ మల్లన్న నువ్వు మాట్లాడతలేవు, ఎక్కడున్నావు, కేవలం రెడ్డి విషయమే తెలుసా మీకు, మిగతా విషయాలు పట్టించుకోవా అని రెడ్డి సంఘ నాయకుడు మేకా సోమిరెడ్డి ప్రత్యక్షంగా D9 ఛానల్కు వివరించడం జరిగింది. మేము మా సంఘం బాధితురాలకు ఎమ్మడి నుండి మా సాయి శక్తుల సాయం చేస్తాం, అలాగే సాయి భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలని కోరడం జరిగింది. నమస్తే అన్నగారు. ఈ మధ్యలో మీరు మళ్ళీ కనబడట్లేదు. ఆ మధ్యలో తీర్మాన మల్లన్న గారి మీద గట్టిగా రెడ్డి సంఘం తరఫున ఫైట్ చేశారు. అన్న మా జాతిని అంటే మేము ఇవ్వలేదు, మళ్ళీ అని కాదు, వేరే ఇవ్వాలన్నా మేము ఉపేక్షించేది లేదు. ఎందుకంటే ఒక జాతిని తిడితే ఎవరికైనా మాకు కూడా చిన్నెత్త ఉంది, మేము ఎవరిని వదిలిపెట్టాం. మాదేదో మేము వాళ్ళ జాతిని ఊపుకుంటారా? ఇదేనా సంస్కారం అంటే? ఇదేనా ఒక జాతి? వాళ్ళకు కూడా అమ్మాయి ఉంటారు, మాకు కూడా అమ్మాయి ఉంటుంది. జాతిని తిడితే ఊపుకుంటారా? ఓకే సార్, ఇప్పుడు మీరు చూసారు కదా, ఏదో ఒక బీసీ అని చెప్పి బీసీ భజన చేసాడు, బీసీ పార్టీ పెట్టుకుండు. మరి ఒక బీసీ అమ్మాయికి అన్యాయం జరిగితే మరి దానికోసం మాట్లాడతలేదు సార్. అదే అది కూడా మేమే పరిశీలన అన్న. ఈ ఒక బీసీ బిడ్డ మైనర్ బిడ్డకు తీరని అన్యాయం జరిగితే ఎక్కడవా ఈ మలిగాడు? ఈ తిమ్మన్ మళ్ళీ పేరు చెప్పుకొని వీళ్ళు తొలివేలురాకు ఈ రాజు విశారదన సీను వీళ్ళంతా ఎక్కడ పోయి సోషల్ మీడియా రెడ్లకే పని చేస్తారు. వీళ్ళు రెడ్లు ఏదన్నా ఇట్లా సీమ చిట్టుకు అనగానే అరే రెడ్డోడు ఏం చేసి రాని ఊరికొస్తారు. ఎక్కడ పోతే బీసీ బిడ్డకు మైనర్ బాలికను రేప్ చేసి అది చేస్తే అత్యాచారం చేసి అలా తీసుకుపోయి 3-4 నెలల నుంచి చిత్ర హింసలు పెట్టి వాళ్ళు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగితే కూడా మీరు స్పందిస్తలేరంటే మీరు ఏం మీడియానా ఇది? ఇదేనా మీరు ఇంకా బీసీల మేము ఇట్లా చేస్తాం, రాజ్యాంగ పరిరక్షణ సమితులు ఇవన్నీ పెట్టుకొని ఏం చేస్తారా మీరు? ఒక బీసీ బిడ్డకే న్యాయం చేయనోడు ఎందుకన్నా వీళ్ళు ఉండి బీసీ ముఖ్యమంత్రి అయితే ఇక రాజ్యాధికార పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏదో పెట్టింది కదా, నువ్వు బీసీ ఆడబిడ్డకే న్యాయం చేయదు, నువ్వు ఏ రాజ్యాధికార పార్టీ పెడితే నువ్వు ఇదేనా న్యాయం? ఇదా? ఇంత ముట్టే అక్కడి నుంచి ఎంత మూటలు ముట్టుకొని ఇక నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ మీరు అంటే ముట్టితేనే సపరేట్ మరి ఇక కుమ్మెల్లో మా శ్రీనివాస్ రెడ్డి అనగా మరి ఎక్కడ పోతే మళ్ళీ అయ్యారా ఓ తిమ్మని మళ్ళీ ఏడున్నారు నువ్వు డీసీపీటీకి అన్యాయం చేసి రేపు చేసి వాళ్ళు పోలీస్ స్టేషన్ అప్పుడు తిరుగుతుంటే ఒక్కసారి పోయి నీవు కాపాడుకుని నీ కులమే మున్నూరు కాపు కులమే అంటున్నావుగా, మరి నీ కులపు నువ్వు ఆడబిడ్డ నువ్వు కాపాడుకోవా? నీకు లేరు ఆ బిడ్డలు అకైనా లేరు నీకు? మరి పోయి ఆ బాధితురాల పక్షాన్ని నిలబడి ఇలా కొట్టాడు. సరే సార్, మీ కాపు సంఘం తరఫున రెడ్డి సంఘం తరఫున బాధితురాలకు మీరు ఏం చేస్తారు? బాధితురాల పక్షాన్ని నిలబడతాం అన్నా. ఎవరికి ఆపద వచ్చినా మా రెడ్డి అయినా ఎవరైనా ముద్రాజులైనా ఎస్సీలైనా ఎస్టీలైనా అందరినీ సమానంగా చూసేవాడే రెడ్డి. నేను చెప్తున్నాం, ఏదో వీళ్ళ లెక్క మేము ఈ లొడపీసేసాలు బయట వాళ్ళం కావాలని మేము సమాజంలో అందరితో మంచిగా ఉంటాం, అందరినీ కలుపుకపోతాం, అక్క చెల్లని పిలుచుకుంటాం, రేపు బాధితురాలు ఇంటికి పోతాం, ఆమెకు న్యాయం జరిగే విధంగా మా రెడ్డి సంఘం తరఫున కొట్లాడతామన్నాం మేము. ఓకే, ఇప్పుడు ఎవరైతే కేంద్ర మంత్రి కొడుకున్నాడు కదా భగీరథ్, జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజుల రామారం కైలాస్ హిల్స్ లో సోమవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక అపార్ట్మెంట్లోని 2వ అంతస్తులో ఉన్న ఒక ఫ్లాట్ లో గీజర్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. గీజర్ పేలిన దాటికి పెద్ద శబ్దంతో పాటు నిప్పురవ్వలు ఎగిసిపడడంతో నిమిషాల వ్యవధిలోని మంటలు ఫ్లాట్ మొత్తం వ్యాపించాయి. దీంతో అపార్ట్మెంట్ నివాసితులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఫైర్ ఇంజన్ తో ఘటనా స్థలానికి చేరుకున్నారు. సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఫ్లాట్లోని సామాగ్రి కాలి ఆస్తి నష్టం జరిగింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అపార్ట్మెంట్ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ వెంకటేశన్ తెలిపారు.
అనకాపల్లి జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. బుచ్చయ్యపేట పోలీసులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో భారీగా గంజాయిని తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 46 కేసులు నమోదు చేసి మొత్తం 1177 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. బుచ్చయ్యపేట పోలీసులు బంగారుమిట్ట అనకాపల్లి రోడ్లోని గొన్నవాణిపాలెం జంక్షన్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సమయంలో అనకాపల్లి వైపు వేగంగా వస్తున్న ఒక స్కూటీ మరియు మారుతి సియాజ్ కారును అడ్డగించి 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 194 కేజీల గంజాయి, ఒక మారుతి సియాజ్ కార్, ఒక స్కూటీ, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.